ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలిస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహువు పంచమంలో ఉన్నాడు, కేతువు ఏకాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితిని పరిశీలిస్తే నిరాశ కలిగే అవకాశం ఉంది. పొలాన్ని కానీ గృహాన్ని కానీ కొనుక్కునే అవకాశం కనిపిస్తుంది. అలాగే పొగడ్తలకి లొంగి ధన వ్యయం చేసుకునే విధానం కూడా కనిపిస్తోంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు యథార్థమైనటువంటి ఆనందంతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కొద్దిగా నిరాశ కలిగే అవకాశం మానసికంగా కుటుంబంలో ఉండే అసౌఖ్య కారణంగా కలగచ్చు. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఇంటినో పొలాన్నో ఖచ్చితంగా కొనుక్కుంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు విపరీతమైనటువంటి పొగడ్తలకి లొంగి బంధువులకి మిత్రులకి ధనాన్ని వ్యయం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దైవపరంగా అయితే నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం మంచిది. వర్ష ఋతువు కాబట్టి దేవాలయాల్లో దేవజాతి వృక్షాలను నాటడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకి ఉన్నటువంటి రుణాన్ని తీర్చుకునే ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోవడం ఎంతైనా అవసరం.